శ్యామ్ కుమార్ రిపోర్టింగ్. నాగార్జునసాగర్ డ్యాం తాజా నీటి పరిస్థితి. నమస్కారం. శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ కు స్వాగతం. 31 జూలై 2026 మధ్యాహ్నం 3 గంటల నాటికి నాగార్జునసాగర్ డ్యాం తాజా నీటి వివరాలు ఇవే. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 513.10 అడుగులుగా నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. డ్యాంలో ప్రస్తుతం 136.9932 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. కుడి కాలువ ఎన్ఎస్పీ రైట్ కెనాల్ ఎన్ఎస్జెసి ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. ఎడమ కాలువ ఎన్ఎస్ఎల్బీసీ ద్వారా కూడా నీటి విడుదల జరగడం లేదు. మెయిన్ పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి విడుదల లేదు. అలాగే క్రెస్ట్ గేట్లు పూర్తిగా మూసి ఉన్నాయి. ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీ కాలువ ద్వారా మాత్రమే 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్ఎల్సీ ద్వారా నీటి విడుదల లేదు. నదిలోకి ఎలాంటి నీటిని విడుదల చేయడం లేదు. ప్రస్తుతం మొత్తం అవుట్ఫ్లో 900 క్యూసెక్కులు కాగా, ఇన్ఫ్లో కూడా 900 క్యూసెక్కులుగానే నమోదైంది. దీంతో జలాశయంలోకి వస్తున్న నీరు, బయటకు వెళ్తున్న నీరు సమానంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి తాజా సాగర్ నీటి పరిస్థితులు, వ్యవసాయం, సాగునీరు మరియు ప్రాంతీయ వార్తల కోసం శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.